హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే లంచ్‌లోకి పెసరపప్పు, టమాటా కర్రీ అయితే చేశాను. దాంట్లోకి నంచుకోవడానికి మొన్న మేము మార్కెట్‌కెళ్ళినప్పుడు మా పెద్ద పాప ఏమో మిర్చి తీసుకో మమ్మీ మిర్చి బజ్జీ చేయడానికి అని చెప్పింది. సర్లే అని తీసుకున్నాను. చాలా సార్లు అయితే మిర్చి చేశాను కదా అని చెప్పేసి ఈసారి ఏమో చేయలేదు. పప్పులో అంచుకోవడానికి ఇలా వేయించాను మిర్చి అయితే. ఆల్రెడీ ఒకసారి వీడియో అయితే పెట్టాను. సన్న మిర్చి వేయించాను అనమాట. అప్పుడు ఇంత లావుదైతే కాదు, మిర్చిది కాదు, బజ్జీది కాదు. బజ్జీ మిర్చి ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి ఇప్పుడైతే ట్రై చేశాను. మధ్యలోకి అయితే కట్ చేసి మిర్చిని మొత్తం గింజలన్నీ తీసేయాలి. గింజలుంటే కొంచెం కారమే ఉంటుంది ఎలాగైనా. గింజలు తీసిన తర్వాత అయితే మధ్యలోకి ఇలా సాల్ట్ అయితే పెట్టేసి ఆయిల్లో వేయించుకోవడమే. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేయడమే. చూడండి ఎలా వచ్చిందో. పెసరపప్పు కర్రీ అయితే అయిపోయింది.